టాటా బిర్లా, రతన్జీ టాటా అంటారు. మీరు ఊహిస్తారా 84వ దినం పుట్టిన దినాన ఆయన ఇంత బుల్లి కేక్, మామూలు డ్రెస్, మామూలు ఎప్పుడు ఎట్లా వేసుకుంటాడో అదే ట్రౌజర్, అదే వైట్ చొక్కా లేదా బ్లూ వేసుకుంటాడు, ఆయన ఫుల్ హ్యాండ్స్ అది వేసుకున్నాడు. అప్పుడు భారతదేశం అంతా రెండే పేర్లు చెప్పాలా, టాటా బిర్లా. ఎవరైనా తిట్టాలన్నా కూడా ఏంటో నువ్వేం టాటా బిర్లా అనుకున్నావా అని అనేవాళ్ళు. కనుక అంత గొప్ప వ్యక్తి ఆ కేక్ కట్ చేసేటప్పుడు ఎంతమంది ఉంటారని మీరు ఊహిస్తారు? ఎన్ని కంపెనీలు జనరల్ మేనేజర్స్ వచ్చింటారు, ఎంత డైరెక్టర్లు, ఎంత మినిస్టర్లు. మనకి ఏం లేకపోయినా కూడా ఉతికి చిన్న వార్డు మెంబర్ అయినా కూడా ఎన్ని చేస్తాము. కానీ సింప్లిసిటీ ఈజ్ ద హాల్ మార్క్ అనే దానికి నేను చెప్తున్నా. ఆయన మనముడు ఒక్కడే వచ్చినాడు ఆయన దగ్గరికి. వాడు కూడా ఇంత ఇన్స్ట్రుమెంట్స్ అవుతుంటాడు అనుకుంటా, టీనేజర్. ఆయన ఇట్లా చీపాయి దగ్గర కేక్ పెట్టినారు, కుర్జీలో కూర్చొని ఉన్నాడు. అది కూడా మామూలు మనం కూర్చునే కుర్జీ, వజ్రవైడూర్య మరకత మాణిక్య నీళ్ళలో కెంపులు పచ్చలు పొదిగించబడిన కుర్జీ కాదు, ఒక సామాన్యమైన కుర్జీ. మనడు పక్కన వచ్చినాడు. ఈయన చెయ్యి బాగా వణుకుతుంది, పెద్ద ఆయన కదా, కనుక ఆయన చెయ్యి కుడి చేయి పట్టుకొని మనవడే కోసినాడు. దానికి క్యాప్షన్ ఒకటి పెట్టినారు, భారతదేశంలో ధనవంతుని యొక్క సామాన్యమైన జీవితం. మనమే ఆ స్టేజ్లో ఉంటే బర్త్డే ఎలాగ చేసింటాం. ఒక గొప్ప వ్యాపారవేత్తలు, వాళ్ళేం క్రైస్తవులు కాదు, పెర్షియన్స్. వాళ్ళు పాశ్చాత్య దేశాల నుండి వచ్చి స్థిరపడి గొప్ప వ్యాపారం చేస్తున్నవాళ్ళు. ఈ దినాన క్రైస్తవులు పోటీగా వాళ్ళు బర్త్డే ఇలాగ చేశారంటే మేము బర్త్డే ఇలాగ చేయాలి, వాళ్ళు లవ్ ఫీస్ట్ ఇలాగ అరేంజ్ చేశారంటే మేము లవ్ ఫీస్ట్ ఇలాగ అరేంజ్ చేయాలి. మీ దగ్గర ఉంటే డబ్బులు ఖర్చు పెట్టండి, మంచిది, నేను కూడా చెప్తా, ప్రతిరోజు పెట్టండి. కానీ అప్పులు చేసి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే విషాదకరమైన సంగతి. బైబిల్లో రాయబడింది 28వ అధ్యాయం 2వ కాండంలో, అతడు అప్పిచ్చువాడే కానీ అప్పు చేయడు. అప్పు చేసి దేవుని మందిరానికి వెళుతూ ఇలాంటి హంగామా కార్యక్రమాలు చేయటానికి దయచేసి పూనుకోవద్దండి. చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, దేవుని మందిరములో కనపడాల్సింది ప్రభువు, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ. మనం అది తప్ప మిగతావన్నీ వాళ్ళు ఎలాంటి వాచ్ కట్టుకున్నారు, ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఎలాంటి మొబైల్ తెచ్చుకున్నారు, ఎలాంటి వెహికల్స్ వచ్చినారు, దీని అంతటి మీద మనసు పోయి ప్రభువు మీద మనసు తొలగించుకున్నాం. అందుకే మనం ప్రభువుని చూడలేకపోతున్నాం. ఆయన చూడట్లేదు కనుక దేవుని మందిరంలో ఆయన యొక్క స్వరం వినలేకపోతున్నాం. ఆయన స్వరం వినలేకపోతున్నాం కనుక ఆయన వెంబడించలేకపోతున్నాం. ఇది చాలా విషాదకరమైన సంగతి.